మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. కొలసీల పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ధ్యానించుకుందాము. యజమానులారా, పరలోకంలో మీకు యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుడేలా చేయండి అంటున్నాడు. లోకం దృష్టిలో కొంతమంది యజమానులుగాను మరికొంతమంది బానిసలుగాను లేదా సేవకులుగా ఉంటారు ప్రియులారా. అయితే దేవుని దృష్టిలో మనమంతా అంటే మనుషులంతా సేవకులే. కాబట్టి భూలోక యజమానులు జాగ్రత్త పడాలి అంటున్నాడు. ఈ లోకంలో వారు తమ సేవకుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారో పరలోకంలో దేవుడు వారి పట్ల అదే విధంగా ప్రవర్తిస్తాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. 2వ వచనాన్ని మనం ధ్యానిస్తే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ ప్రార్థన యందు నిలకడగా ఉండమని పౌలు కొలస్సీలకు చెబుతున్నాడు పిల్లలు. క్రైస్తవులు తగిన సమయం దొరికినప్పుడు ప్రార్థించే అవకాశాన్ని జార విడుచుకోకూడదు ప్రియులారు. అది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. మనం ప్రార్థించకపోతే పరిశుద్ధాత్మ నుండి ఏ సహాయాన్ని దీవెనను మనం పొందలేం. ప్రార్థన లేకుంటే జవాబు కూడా ఉండదు ప్రియులారా. మనం ప్రార్థిస్తున్నప్పుడు మెలకువగా ఉండాలి. దేనికోసం? మొదటిగా ప్రార్థన అవసరత గల విశ్వాసుల కోసము, విశ్వాసులు కాని వారి కోసం కూడా కనిపెట్టాలి. ఇతరులు అవసరాలు క్షేమం కోసం మెలకువ కలిగి ఉండాలి ప్రియులారా. రెండవది, సాతాను విషయమై మెలకువ కలిగి ఉండాలి. లేకుంటే వాడు మనలను పడద్రోస్తాడు. 3వ వచనం మనం చూస్తే, మరియు నేను బంధకములో ఉండుటకు కారణమైన క్రీస్తు మర్మము గూర్చి నేను బోధించవలసిన విధంగానే ఆ మర్మము వెల్లడపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి అంటున్నాడు. క్రైస్తవులంతా సువార్తను ప్రపంచ నలుమూలలుగా ప్రకటించడానికి దేవుడు ఒక అవకాశాన్ని కలగజేసేలా నిలకడగా ప్రార్థించాలి. తద్వారా ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు క్రీస్తును గూర్చి వినే అవకాశం పొందేలా ప్రార్థించాలి. పౌలు గొప్ప ప్రభావశీలైన బోధకుడు. అయితే తన నేర్పుకు ఇతర విశ్వాసాల ప్రార్థనలే కారణమని అతనికి తెలుసు. కాబట్టి అతడు కొలస్సీలను ప్రార్థించమని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే తన పక్షంగా వారు చేసే ప్రార్థనలు తగ్గితే తన ఫలవంతమైన సేవ కూడా కుంటుపడుతుందని ఆయన తెలుసు ప్రియులారా.